విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. తూర్పు నియోజకవర్గంలో గెలవని వంశీ దక్షిణ నియోజకవర్గంలో గెలుస్తారా అంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే స్థానికులకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు నాయుడు తెలుసుకుందాం. రెడ్డి వాసు, మరి దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా స్పందించడం జరిగిందా? విశాఖలో టికెట్లు కేటాయించినప్పుడు కూడా అసంతృప్తులు వేయటం లేదు. ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు దక్షిణ నియోజకవర్గం కేటాయించడం జరిగింది. ఈ దక్షిణ నియోజకవర్గంలో అటువైపు టీడీపీ నుంచి కానీ లేకపోతే ఇటు జనసేన నుంచి కానీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా మంది ఆశావాహులు టికెట్లపై ఆశ పెట్టుకున్నారు. కానీ సడన్ గా ఇంక తూర్పు నియోజకవర్గం ఇస్తారని అంతా అనుకున్నారు, లేదంటే వేరే ప్రాంతంలో ఆయనకి అకామిడేట్ చేస్తారని ఉన్నారు. కానీ దక్షిణ నియోజకవర్గం కేటాయించడంతో తూర్పు నియోజకవర్గంలో నెగ్గినటువంటి వంశీ ఎక్కడ ఏ విధంగా నెగ్గుతారంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం మత్స్యకారులు ఉంటారు. అటువంటిది ఆయన ఒక యాదవ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏ విధంగా చదువుకొని కూడా వాళ్ళందరూ కూడా సాక్షాత్తు జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీకి టికెట్ ఇస్తారని ఆయన కూడా గత 2-3 సంవత్సరాలకు కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన కూడా కాదని వంశీకృష్ణకి పవన్ కళ్యాణ్ కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం అవుతున్నాయి. వంశీకృష్ణ కూడా అయిష్టంగానే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వేరే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇతర ముఖ్యమైన నాయకులు ఎవరు స్పందించినప్పుడు కూడా దక్షిణ నియోజకవర్గం నాయకులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వంశీకృష్ణ మార్చాలి, వేరే అభ్యర్థికి ఇవ్వాలి, మత్స్యకార కుటుంబం చెందిన అభ్యర్థికి ఇవ్వాలని వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ రేపు ఏమన్నా పవన్ కళ్యాణ్ బతికిస్తారో లేకపోతే అభ్యర్థులు మార్చుతారని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆశ. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.